ఉండదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ క్లియర్గా ఉంది సార్, వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా జీఓఎంఎస్ నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Selingampalli, in favor of TGISC for the purpose of development of IT, etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకు ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట, ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నారు సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న, మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష